ప్రియ దైవిక స్నేహితులారా, ప్రభు క్రీస్తు శుభనామమున మిమ్ములను ఫిబ్రవరి నెల 5వ తేదీ 2024 దేవుని వాక్యం గురించి ధ్యానించటానికి ఆహ్వానించుతూ ఉన్నాను. మన ప్రధాన అంశం కొత్త జీవితాన్ని గడపటం అంటే స్వస్థత పొందటం. మన ధ్యాన సూచిక పాపపు జీవితం వివిధ రకాలుగా అనారోగ్యాన్ని తెస్తుంది. ఇది ఆధ్యాత్మికంగా, నైతికంగా, మానసికంగా, సామాజికంగా మరియు భౌతికంగా కూడా ఉంటుంది. పాపం ద్వారా కలిగే అటువంటి వైకల్యానికి దేవుని ద్వారా పరివర్తన, పునరుద్ధరణ అవసరం. సువార్తలో యేసు ప్రభువు రోగులను స్వస్థపరచే విస్తృతమైన పరిచర్యలో నిమగ్నమై ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా మరియు అందుబాటులో ఉంటారు. ఈ స్వస్థత కోసం ఒకరు యేసును ఎలా సమీపించాలి అనేది ముఖ్యం. దీనికోసం కొన్ని ప్రాథమిక అవసరాలు, నిబంధనలు ఉన్నాయి. మొట్టమొదటి నిబంధన ప్రభుని గురించి వినటం మరియు తెలుసుకొనటం, అతని సన్నిధిని గుర్తించటం, ఆయన ఎక్కడ ఉన్నా అతని దగ్గరికి వెళ్ళటం, తాకబడటం, తద్వారా స్వస్థత పొందటం. యేసు పట్ల ప్రజల యొక్క విశ్వాసం ఎంత లోతుగా ఉందో చూసి మనం ఆశ్చర్యపడక తప్పదు. అతని చిరు స్పర్శ కూడా తమ అనారోగ్యాన్ని నయం చేస్తుంది అని వారు నమ్ముతారు. అయితే ఇదంతా కేవలం అనారోగ్యానికి, స్వస్థతకు సంబంధించిన విషయమే కాదు. ఇది అంతకన్నా లోతైనది. ఇది పాపానికి, దేవుని కృపకు మధ్యన వ్యత్యాసానికి సంబంధించిన విషయం. పాపం యొక్క స్పర్శ అనారోగ్యాన్ని మరియు దుఃఖాన్ని తెచ్చిపెట్టితే, పునః సృష్టికర్త ద్వారా అందించబడే దేవుని కృప యొక్క స్పర్శ స్వస్థతను, ఆరోగ్యాన్ని, నిజమైన ఆనందాన్ని తెస్తుంది. పాపం అనారోగ్యాన్ని తెస్తుంది, భౌతిక పరంగానే కాదు. తీవ్రమైన ఇది ఆంతరంగిక జబ్బు. మానవ గౌరవాన్ని, మనిషి యొక్క ఆంతరంగిక సౌందర్యాన్ని, మంచి పట్ల మనిషికి ఉన్నటువంటి ఆ ఆశను భంగం చేస్తుంది. మనలను స్వస్థపరచటానికి, మనకు సంపూర్ణతను పునరుద్ధరించటానికి మనకు కొత్త సృష్టి యొక్క శక్తి అవసరం. సృష్టి యొక్క మొదటి వృత్తాంతంలో దేవుడు శూన్యం నుండి జీవాన్ని తీసుకువస్తాడు. సువార్తలో మనం కొత్త సృష్టి లేదా పునఃసృష్టి యొక్క కొత్త ఖాతాను, కొత్త ప్రకరణాన్ని చూస్తాం. యేసు ఈ నూతన జీవితానికి రచయిత. ఆయన నూతన జీవ ప్రదాత. అతని స్వస్థత యొక్క స్పర్శ ద్వారా ఆరోగ్యం మరియు సంపూర్ణతను మనకు తెస్తాడు. వాస్తవానికి ఇదే నిజమైన సృష్టి యొక్క అసలైన తత్వం. మనలో కొత్త ఆత్మను సృష్టించటానికి దేవుడికి అనుమతి ఇచ్చినప్పుడు మనం సృష్టి యొక్క ఈ తత్వానికి, మనస్తత్వానికి నమ్మకంగా ఉంటాం. ఈ కొత్త ఆత్మ పాపము నుండి మనలను సంపూర్ణంగా విడతీస్తుంది, మనలను విముక్తి చేస్తుంది.
దేవుని దయతో కూడిన కొత్త జీవితాన్ని గడపటానికి ఈ నూతన సృష్టి యొక్క ఆత్మ ఎల్లప్పుడూ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంది. ఈ పరివర్తన మరియు పునరుద్ధరణకు ప్రభుని యొక్క స్వస్థత స్పర్శ అవసరం. ఈరోజు మనం గౌరవించి స్మరించుకునే కన్యక మరియు వేద సాక్షి అయిన పునీత అగతమ్మ ఈ కొత్త దయతో కూడిన జీవితానికి ప్రతీకగా, ఉదాహరణగా నిలుస్తుంది. ఆమె ఎంతో క్రూరంగా హింసించబడింది, చివరికి చంపబడింది. ఎందుకంటే ఆమె తన కన్యత్వాన్ని ప్రభునికి అంకితం చేస్తుంది. ప్రభునికి ప్రీతిపాత్రమైన జీవితాన్ని గడపటానికి ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే తనను మోహించి ఎన్నో ప్రలోభాలకు గురి చేసినటువంటి ఆ ఇటలీ దేశములోని సిసిలీ గవర్నర్ యొక్క ప్రలోభాలకు ఆమె ఏమాత్రము కూడా లొంగలేదు. ఇక నేటి జీవిత దిశ సూత్రం, మనమందరం మరలా సృష్టించబడాలి, పునరుద్ధరించబడాలి. ఇది కొత్త జీవితానికి మనం ప్రదానం చేసేటటువంటి ఆ జీవ ప్రదాతను వెతికినప్పుడు మాత్రమే, అతని సాంగత్యములో జీవించినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. మనలను తాకటానికి మరియు మనలను నయం చెయ్యటానికి ఆయనకు అనుమతిని ఇద్దాం.